ఒక్కొక్కసారి మనకు అస్సలు వంట చేయబుద్ధి కాదు కదా! అటువంటప్పుడు ఎప్పుడూ ఏదో ఒక పప్పుచారో ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటది కదా ఇంట్లో. సో, అది అడ్జస్ట్ చేసుకొని తినేద్దామా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! నేనైతే అప్పుడప్పుడు అలానే అనుకుంటూ ఉంటానండి. నాకు ఒక్కొక్క రోజు అస్సలు ఓపిక ఉండదనమాట. అటువంటప్పుడు ఇలా కోడిగుడ్లు బాయిల్ చేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి ఇలా రోస్ట్ చేసుకొని తినొచ్చు. ఓపిక ఉంది అంటే ఇందులో 2 ఉల్లిపాయలు వేసుకొని కూడా వేపి ఈ కోడిగుడ్లు కూడా అందులో వేసుకొని తినొచ్చు. ఈ వంటకి ఆడోళ్ళే ఏం అవసరం లేదండి, మగోళ్ళు కూడా ఈజీగా చేయగలరు. కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా పనులు చెప్తూ ఉండండి. మనకు ఓపిక లేనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి కదా! సో, ఇది మగోళ్ళైనా ఈజీగా వండేయగలరు. ఆ మిగిలిపోయిన పప్పుతో ఈ కోడిగుడ్డు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.